ఇక్కడ భూమి మీద పెడితే భూమి పట్టదు, మకాం పెడితే ఇక్కడ లేదు. మనుషులు కూడా వాళ్ళు దెయ్యాలనుకుని భయపడి వీళ్ళు చేస్తారు ముందు. అందుకని మధ్య ఆకాశంలో మకాం పెడుతున్నాడు ప్రభు, అక్కడికి వస్తున్నాడు. సో ఇప్పుడు మొదటి గ్రూపులు అక్కడికి వచ్చేస్తారు. కొన్ని కోట్ల మంది అక్కడికి వస్తే ఎంత సంతోషమో, ఎంత ఆనందపడిపోతారో. అయ్యా నిజంగానే మేము అనుకున్నట్టే బ్రతికాం కదా, మేము అనుకున్నట్టే మళ్ళీ ప్రభువుని చూడగలిగాం, మేము అనుకున్నట్టే మళ్ళీ కలుసుకున్నామని చెప్పి ఈ బాప్తీసం తీసుకొని చచ్చిపోయినాడు ఎంత సంతోషిస్తారో. రేపు ఈ ఆరాధన చేసి చనిపోయినాడంతా వాళ్ళు ఎంత సంతోషిస్తారో. మన పూర్వీకులు, మన భక్తులు, మన మిషనరీలు, మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా వీళ్ళందరూ ఎంత గొప్పగా వస్తారో. చూసారా ఎంత గొప్పగా వస్తారో ఆలోచించుకోవాలి. సో ఆ విధంగా మొదటి గ్రూప్ వాళ్ళు వస్తారు. మొదటి గ్రూప్ వాళ్ళందరూ మధ్యాకాశానికి వచ్చి నిలబడతారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడు, భూ అని బోర ఊదినప్పుడు రెండో గ్రూప్ వాళ్ళని కూడా పిలుస్తాడు అదే శబ్దంలో. ఆ బోర ఊదినప్పుడే మొదటి గ్రూప్ వాళ్ళు అటు నుంచి వచ్చేస్తారు, పరదేశం నుంచి వచ్చి వాళ్ళు మధ్యాకాశం దగ్గర నిలబడతారు. ఇప్పుడు రెండో గ్రూప్ వాళ్ళు భూమి మీద నుంచి బయలుదేరతారు. మనమే రెండో గ్రూప్ వాళ్ళం, మనది బి బ్యాచ్. మనము క్రీస్తునందున్న సజీవులం. యేసు ప్రభు ఎప్పుడైతే బోర ఊతాడో దెబ్బకి ఇక్కడి నుంచి ఎగిరిపోవాలి. మనం ఉన్న పాటున రెప్పపాట్లో మార్పు చెంది మన మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి 250 దేశాల్లో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊర్లో, ప్రతి సంఘంలో నుంచి లేక ప్రతి ఇంట్లో నుంచి ఎవరైతే పరిశుద్ధులు ఉంటున్నారో, ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేతి యందు ఎడతెగకుంటారో వాళ్ళు మొత్తం ఎగిరిపోతారు, మిగతా వాళ్ళు మొత్తం దిగుబడిపోతారు. కాబట్టి మనకు అపోస్తుల బోధ కావాలి. వాళ్ళు చెప్పిన బోధ, వీళ్ళు చెప్పిన బోధ వినకూడదు. మనం అపోస్తుల బోధ కావాలి, రొట్టె విరుచుట కావాలి, మనకి సహవాసం కావాలి, మనకి ప్రార్థన చేయటం, అపోస్తుల బోధలో నిలుచుకున్నటం కావాలి. అట్లా ఉంటే ఏమైందంటే ప్రపంచంలో వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా సరే అక్కడ భూ అని బోర ఊదిన వెంటనే ఈ వ్యక్తి పైకి వెళ్ళిపోతాడు. ఇక పరిశుద్ధాత్మ శక్తితో ఒక రెప్పపాటున కూర్చున్నవాడు కూర్చున్నట్టే, నిలబడ్డవాడు నిలబడ్డట్టే, పొనుకున్నవాడు పొనుకున్నట్టే, నిద్రలోనే ఎక్కడోళ్ళు అక్కడ రెప్పపాటులో మార్పు చెంది ఈ పరిశుద్ధాత్మ శక్తితో మన మట్టి శరీరం మారిపోయి మనకు మహిమ శరీరం వచ్చి ఈ భూమి మీద నుంచి పైకి లేసుకొని మేఘాల మీద, గగనాల మీద రైన మధ్యాకాశానికి చేరుకుంటాం. మనం రెండో గ్రూప్ వాళ్ళు. మొదటి గ్రూప్ వాళ్ళు మనకంటే ముందు వచ్చేస్తారు. వాళ్ళు మొదటి గ్రూప్ వాళ్ళు ఎవరో మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు. వాళ్ళు రక్షణ పొంది చనిపోయారు ఆల్రెడీ. మనలాగే రొట్టె విరిచిన వాళ్ళు, మనలాగే ఆరాధన చేసిన బ్యాచ్ అది దేవుని ఆత్మలు కలిగిన వాళ్ళు, వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా దిగులు లేదు. వాళ్ళు మనకంటే ముందే చక్కగా కొత్త శరీరాన్ని ధరించుకొని ఎంతో ఆహ్లాదంగా మధ్య ఆకాశానికి వచ్చి నిలబడతారు. వాళ్ళు వచ్చిన బట్టి ఇప్పుడు మనం బయలుదేరుతాం. మనం భూలోకంలో నుంచి బయలుదేరి మనం బ్రతికుండగానే ఇక మరణించే పని కూడా లేదు మనకి. ఒకరు మన టైంలోగా రెండవ రాకడ వస్తే, రెండవ రాకడ ఆలస్యమైతే మనం చచ్చిపోతాం, కరెక్టే. రెండవ రాకడ మనం బ్రతికుండగానే వస్తే ఇక మనకు మరణం కూడా లేదు. మరణంతో పని లేదు, సమాధులతో పని లేదు. ఒక్క రెప్పపాట్లోనే మార్పు చెందుతాం. ఈ మట్టి శరీరం మహిమ శరీరం అయిపోయింది, ఎగిరిపోతాం. పరిశుద్ధాత్మ శక్తితో వెళ్ళిపోతాను, గుర్తుపెట్టుకో. ఈ భూగ్రహాన్ని వదిలిపెట్టి మేఘాలు దాటుకుంటా, గగనాలు దాటుకుంటా మధ్యాకాశానికి వెళ్ళిపోతావు. మనం వెళ్ళేసరికి అక్కడ మొదటి బ్యాచ్ వాళ్ళు ఎదురు చూస్తారు. ఒకరు మన తాత అక్కడ ఉన్నాడు, ముందు రక్షణ పొంది అక్కడ ఉంటాడు, మన తండ్రి అక్కడ ఉన్నాడు, మన ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, లేకపోతే మన పాస్టర్ గారు అక్కడ ఉన్నాడు, మన పక్కింటి వాళ్ళు అక్కడ ఉన్నాడు, లేకపోతే పలానా మిషనరీ అక్కడ ఉన్నాడు. మన కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు. మనం వెళ్ళిపోతామండి, మనం వాళ్ళకి ఎదురు వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళు పైనుంచి వచ్చేసారు మనకంటే ముందే. వాళ్ళు పరదేశంలో నుంచి బయలుదేరి పైనుంచి దిగొచ్చి మధ్యాకాశంలో ఆగేవాళ్ళు. ఎందుకంటే మనల్ని కూడా కలుపుకొని వెళ్దామని, మనల్ని కూడా కలుపుకొని అందరం ఒకసారి బాయ్ బాయ్ అందరం కలిసి పరలోకం వెళ్దామనే ఉద్దేశంతో వాళ్ళు మన కోసం వచ్చి ఆగారు. ఒకసారి చెన్నైలో నేను పెద్ద సభలో ఈ వాక్యం